అసలు కంచిలో ఒక ఎకరం స్థలంలో మీరు గుడి కట్టడం అంటే చిన్న విషయం కాదు. అక్కడ ఎన్నో వ్యవహారాలు ఉంటాయి. అంటే స్వామివారు ఏమన్నా మీకు చూపించారా పర్టికులర్ గా ఇక్కడే చెయ్యాలి, ఇలా ఈ పద్ధతిలో చెయ్యాలి అని? 2015లో స్వామివారు చిత్తా నక్షత్ర హోమాలు చేయమని ఆజ్ఞాపించారు కదా. అయితే నీకు మందిర నిర్మాణం చేయమని ఆజ్ఞాపించారు. సరే మందిర నిర్మాణం ఎక్కడ చెయ్యాలి, అయితే ప్లేస్ చూపించు అని చెప్పేసి మేము ప్లేస్ ఎతుకుతున్నాం అనమాట. ఏదో చెన్నైలో పక్కన ఎక్కడన్నా చిన్న గుడి కడతానేమో అనుకొని అట్లా మొదలు పెట్టాను, చూద్దాం ప్లేస్ అని చెప్పి. అప్పుడు ఎక్కడ నాకు మనసుకి అంగీకరించట్లేదు. అయితే నువ్వు ఎక్కడ కూర్చుంటావో నువ్వే చెప్పని చెప్పేసి నేను కోటి లలితా సహస్రనామ పారాయణ యజ్ఞం మొదలుపెట్టి చేస్తున్నాం అనమాట. అయితే రెండో రోజే నేను యజ్ఞం చేస్తున్నప్పుడు ఎదురుగా కంచి పరమాచార్యుల వాళ్ళు దర్శనం ఇచ్చారు. అయితే ఈయనెందుకు నాకు దర్శనం ఇచ్చారని దండం పెట్టుకున్నాను, అయిపోయింది. ఆ రోజు మా ఇంటి దగ్గర ఒక మందిరంలో కుంభాభిషేకం జరుగుతుంది. అయితే ఆ కుంభాభిషేకానికి నేను వెళ్ళాను. వెళితే అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. కుంభాభిషేకం జరుగుతుంది, ప్రతి దేవుడికి కుంభాభిషేకం జరుగుతుంది. నేను ఎప్పుడు నీకు కుంభాభిషేకం చేస్తాను, నాకు చెయ్యాలని ఉంది, ఎక్కడ ప్లేస్ చూపించు అని చెప్పి కళ్ళు మూసుకొని ధ్యానిస్తుండగా నా ఎదురుగా ఒక ఆయన బ్రాహ్మణులు ఒక ఆయన వచ్చి నించున్నారనమాట. నించొని అమ్మ మేము ఒక చోటకి వెళ్తున్నాం వస్తావా అని అడిగారు. తప్ప ఇదేదో మంచి శకునం లాగా ఉంది, నేను ఇప్పుడే అడిగాను ప్లేస్ చూపించమని, ఈయనేమో ఎక్కడికో వెళ్తున్నావు నిన్ను పిలవాలని ఉంది రా అంటున్నారే అని చెప్పేసి సరేనండి వస్తాను అన్నాను. మొత్తం 25 మంది బ్రాహ్మణులు కలిసి ఇట్లా శివలింగాలు భూమి అడుగునుంటాయి కదా, అట్లా కంచి పరమాచార్యులు వారు చెప్పారట, పలానా పలానా ఊర్లో మీకు శివలింగాలు ఉంటాయి, కొన్ని ప్లేసెస్ వాళ్ళకి ఇచ్చారనమాట. ఇచ్చి ఆ ప్లేసెస్ లో మీరు ఆ శివలింగాన్ని బయటకు తీసి అక్కడ పూజ చేసుకోమని చెప్పండి ఆ ఊరు వాళ్ళకి అని చెప్పి పరమాచార్యులు వారు చెప్పారట. అయితే ఆ రోజు వేరే చోటకు వెళ్లాల్సిన వీళ్ళు నన్ను కంచిలో మేల్సిరిణి అనే గ్రామం అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత భూమిలో నుంచి ఒక శివలింగం బయటికి తీసాము. అయితే అక్కడ శివలింగం ఉందని ముందే తెలుసా? శివలింగం భూమిలో ఉంది, కానీ ఆ ఊర్లో వాళ్ళు గుడి కట్టలేదు. ఎన్నో సంవత్సరాలుగా ఆ గుట్టలో కూరుకుపోయి ఉన్నారన్నమాట స్వామివారు, నందీశ్వరుడు. అయితే అక్కడికి వెళ్ళంగానే నాకు ఇక్కడ నువ్వు గుడి కట్టాలి అనిపించింది. అయితే ఇది నాకు స్వామివారు చెప్తున్నారా నేను అనుకుంటున్నానా ఏంటి, చెన్నై నుంచి రావాలంటే కంచికి రావాలంటే మాటలా, అసలు కంచిలో గుడి కట్టాలంటే అసలు నేనేమైనా చేయగలనా? 1.5 గంట సేపు పడుతుంది కారులో రావడానికి. ఇదేమో ఊర్లో హైవేలో మళ్ళీ లోపలికి, మళ్ళీ పొలాల మధ్యలో ఉన్నారు స్వామి. భాష రాదు, ఎలా కడతాను నేను అని చెప్పి వచ్చేసాను. నువ్వు చూపించిన ప్లేస్ కరెక్టేనా స్వామి, నాకు తెలియలేదు, ఇంత దూరం వెళ్ళి నేను చేయగలుగుతానా లేదా, అసలు ఇదేంటిది అని చెప్పి అనుకున్నాను. అయితే ప్రతిదీ చిన్నప్పటి నుంచి స్వప్నంలో చూపించడం అలవాటు కదా. అయితే కంచి పరమాచార్య వారు స్వప్నంలో వచ్చి చేయి పట్టుకొని లాక్కుని వెళ్ళారు. వెళ్ళి ముందు ఆ శివుడికి నువ్వు మందిర నిర్మాణం చేయి, ఆ తర్వాత నీకు దత్తుడికి ప్లేస్ దొరుకుతుంది అన్నారు. అట్లా మేము అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆ శివుడికి బయటికి తీసి ఎలా పూజా విధానంతో ఆ శివుడిని బయటకు తీసి మళ్ళీ షెడ్ వేసి మందిర నిర్మాణం చేపట్టడానికి ఆ ఊరు వాళ్ళతో అందరితో మాట్లాడి ఆ ఊరికి రోడ్డు వేయించి, కరెంటు వేయించి, ఆ పొలాల మధ్యలో నీళ్లు అన్ని వేయించి ఇంకా శివుడికి మందిర నిర్మాణం చేపట్టామన్నమాట. అయితే శివుడికి పేరు పెట్టాలి కదా, ఆ పాత పేరే పెట్టాలి, కొత్త పేరు పెట్టకూడదట, మా ఇష్టం వచ్చిన పేరు పెట్టకూడదు. అయితే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే దైవ ప్రసన్నం చెప్తారమ్మా, కంచి మఠంలో ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి, ఈ శివుడి గురించి విశేషాలన్నీ చెప్తారు అన్నారు. అయితే అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన వెంటనే ఆయన ఏంటంటే దైవ ప్రసన్నం అంటే వాళ్ళకి దైవం చెప్తుందన్నమాట. ఆయన పెన్తో రాసుకుంటూ వెళ్ళిపోతారు, ఒక చోట పెన్న ఆగిపోతుంది, ఆ రాసింది చదివి వినిపిస్తారు మనకి. అట్లా మేము వెళ్ళాము, నన్ను కూర్చోబెట్టారు, మొత్తం రాసుకుంటూ వెళ్ళిపోయారు, ఒక చోట పెన్న ఆగిపోయింది. ఆ తర్వాత ఆ పేపర్ చదివారనమాట ఆయన, ఇప్పుడు పలానా ఆవిడ వస్తుంది, ఈయన ఏకాంబరేశ్వర టెంపుల్ నుంచి ఇక్కడ వరకు కూడా ఊరేగింపుతో ఆ రోజుల్లో చాలా ఘనంగా ఆయనకి ఆ శివుడికి జరిగేవట, ఆ రాజభోగాలతో అసలు అంత అద్భుతంగా ఉండేది. అదంతా బ్రాహ్మణ అగ్రహారం, ఈయన పేరు అక్షయలింగేశ్వరుడు అని చెప్పి వచ్చింది. పలానా ఆవిడ ఇక్కడ ఈ అక్షయలింగేశ్వరుడు దత్తాత్రేయుడికి స్థలం ఇస్తాడు అని వచ్చింది. దాంట్లో అసలు దత్తాత్రేయుల వారి గురించి నేను అక్కడ మాట్లాడనే లేదు, కానీ ఆ దైవ ప్రసంలో దత్తాత్రేయుడికి శివుడు ప్లేస్ ఇస్తాడు అని వచ్చింది.
అంటే ఈ శివాలయంలోనే దత్తాత్రేయుడి ఆలయాన్ని విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించమని అని చెప్పి ఆన్సర్ వచ్చింది. ఆయన లేచి నిలబడి మేము అసలు డబ్బులు ఇవ్వాలి, ఆయనే లేచి నిలబడి మాకు మందిర నిర్మాణం కోసం 116 రూపాయలు ఇచ్చి పంపించారు. ఓకే, 1116 ఇచ్చి పంపించారు. అట్లా జరిగిందన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ శివ విగ్రహ ప్రతిష్ఠ చేశారా? విగ్రహ ప్రతిష్ఠ చేశాము. అదే శివుడు ప్లేస్ లో వెనకాలగా ఫస్ట్ స్థలం కొనలేదు. ఈ శివుడికి నువ్వు గుడి కట్టిన తర్వాత నీకు దత్తాత్రేయుల వారు స్థలం చూపిస్తారని చెప్పారు కదా, ముందుగానే స్వామివారి విగ్రహాలు వచ్చేసినాయి గుడి కట్టక ముందే. ఎలా వచ్చాయి విగ్రహాలు? ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభుడు మందిర నిర్మాణం జరుగుతుంది అని చెప్పి ఫేస్బుక్ మూల్యంగా చాలా మంది దత్త భక్తుల మూల్యంగా ముఖ్యంగా శ్రీపాద శ్రీవల్లభుని భక్తుల మూల్యంగా చాలా మందికి ఆ మెసేజ్ వెళ్ళింది. వెళ్ళి మొత్తం యుఎస్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఆ విగ్రహాలకి మేమిస్తాం అని ముందుకు వచ్చి మొత్తం దత్తాత్రేయుల వారు, శ్రీపాద శ్రీవల్లభుడు, సాయిబాబా వారు 3 అడుగుల విగ్రహాలు, పాలరాతి విగ్రహాలు మొత్తం వచ్చి మళ్ళీ అది కూడా ఎంత అద్భుతంగానంటే ఆయన పుట్టినరోజు రోజే వచ్చాయి. వినాయక చతుర్థి రోజు శ్రీపాద శ్రీవల్లభుని జన్మదినం చిత్తా నక్షత్రం రోజు ఆయన విగ్రహాలు రావడం. మళ్ళీ ఆ డ్రైవర్ కూడా ఒక మిరాకిల్ జరిగింది అనమాట. ఆయన బండి వేసుకుని వస్తుంటారు, విగ్రహాలు తీసుకొస్తుంటారు కదా, గుజరాత్ నుంచి వస్తున్నాయి అనమాట విగ్రహాలు. అయితే మధ్యలో స్వామివారి వాయిస్ వినబడిందంట అతనికి, ఆ డ్రైవర్ కి, నువ్వు మెల్లిగా వెళ్ళు, హైదరాబాద్ లో పెద్ద వర్షం పడుతుంది, మెల్లిగా వెళ్ళి ఏం పర్వాలేదు అని. అతను ఆ డ్రైవర్ మళ్ళీ ఫోన్ చేసి అడిగాడట హైదరాబాద్ వాళ్ళకి, చేస్తే ఇక్కడ అవును నిజంగానే ఇక్కడ వర్షం పడుతుంది, నువ్వు మెల్లిగా రా అని చెప్పి. అట్లాగా ఆయన చాలా మహిమలు చేశారనమాట. ఆ తర్వాత విగ్రహ ప్రతిష్ట మేము అక్కడ ఫస్ట్ స్థలం కొనలేదు కదా, అందుకని ఆ ఈశ్వరుడు ప్లేస్ లోనే వెనకగా ఈ ముగ్గురిని ప్రతిష్ఠ చేసేసాం. ఏదో ఒక షెడ్ వేసి కూర్చోబెట్టలేం కదా, బాగానే కట్టామన్నమాట. స్వామివారిని అందంగా కూర్చోబెట్టాలి. ఫస్ట్ టైం అసలు నా చేతుల మీదుగా చేయించుకుంటున్నారు స్వామి అంటే అసలు మహా అద్భుతం కదా. ఆ రోజుకి అసలు కుంభాభిషేకం మనకి ఒక 2000 మంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, అసలు తమిళనాడులో శ్రీపాద వల్లభుడి గురించే తెలీదు. అట్లాంటిది ఆ రోజు ప్రతిష్టకి 2000 మంది వచ్చారు అనమాట. మహా అద్భుతంగా జరిగింది. అవును, 2000 లో.